చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము చనిపోగానే మా ఆత్మ పరలోకానికి వెళ్తుంది కదా, మళ్ళీ ఈ శరీరం ఎందుకు అని. దీన్నే థియాలజీలో రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ అంటారు, శరీర విమోచన అంటారు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కేవలం ఆత్మగా సృష్టించలేదు, శరీరాన్ని ఆత్మను కలిపి మనిషిని చేశాడు. శరీరం లేకుండా మనిషి సంపూర్ణుడు కాదు. సాతాను పాపం ద్వారా ఈ శరీరాన్ని పాడు చేశాడు, రోగాలు చావు తెచ్చాడు. యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా కేవలం మన ఆత్మనే కాదు, మన శరీరాన్ని కూడా కొనుక్కున్నాడు. అందుకే మన రక్షణ ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. మొదటిగా జస్టిఫికేషన్, మన ఆత్మ రక్షించబడింది. రెండవదిగా శాంటిఫికేషన్, ప్రస్తుతం మన ప్రాణం శుద్ధి చేయబడుతోంది. మూడవదిగా గ్లోరిఫికేషన్, ర్యాప్చర్లో మన శరీరం రక్షించబడుతుంది. ఈ మూడోది జరగకపోతే యేసు విజయం అసంపూర్ణం. కానీ ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచాడు కాబట్టి మరణానికి గురయ్యే ఈ శరీరాన్ని కూడా ఆయన గెలిపించి తీరుతాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా, దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడనే ఆలోచనతో సంబరంతో మన మనసు ఉప్పొంగిపోతుంది కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. చాలామందికి వచ్చే ప్రమాదకరమైన ఆలోచన ఏంటంటే, అబ్బా దేవుడు మనల్ని ముందే తీసుకెళ్ళిపోతాడు కదా, ఇంకేం పర్లేదు, మనం కష్టపడక్కర్లేదు, ఆ మృగం గురించి భయపడక్కర్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. జాగ్రత్త, ఇది సాతాను చెప్పే అబద్ధం. శ్రమలకు ముందే రహస్య రాకడ వస్తుంది, మనం ర్యాప్చర్లో ఎత్తబడతామని చెప్పింది మనం నిద్రపోవడానికి కాదు, మెలకువగా ఉండడానికి. ఎందుకంటే ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.